ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా మారిపోయి ఇంకా నీ కులాన్ని నేను నమ్ముకొని బ్రతుకుతున్నావేమో. మీరు గమనిస్తున్నారు కదా, వీళ్ళు నా కులానికి చెందిన క్రైస్తవులు, వీళ్ళు మా కులపోళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా జీవించాలి, వీళ్ళు మా ప్రాంతం వాళ్ళు, లేకపోతే వీళ్ళు ధనమున్న వాళ్ళు కాబట్టి వాళ్ళతో ఒకలాగా ఉండాలి, వీళ్ళు డబ్బు లేదు కాబట్టి అక్కడ కూర్చొని పెట్టాలి. మీరు వినండి, అసలు మీరెవరు వాళ్ళు అనుకోవడానికి? దేవుడే ప్రేమించి దగ్గర తీసుకున్నప్పుడు మీరెవరు? మీరే నరకానికి వెళ్తారో ఎవరికి తెలుసు? ఈరోజు నాకు అన్నీ తెలుసు అనుకో ఆధిక్యత కలిగి జీవించని అనుకుంటున్నావేమో. దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి డబ్బున్న వ్యక్తిని ప్రేమిస్తున్నావు, పేదవాడిని దూషిస్తున్నావు, పేదవాడిని ప్రక్కన పెడుతున్నావేమో, లేదా నీ ప్రాంతం అని హక్కును చేర్చుకుంటున్నావేమో, వీళ్ళు నా ప్రాంతాన్ని దూరం పెడుతున్నావేమో. వినండి, అసలు నువ్వే దేవుని దగ్గర రాకపోతే దేవుడు నిన్నే తప్పిస్తాడేమో ఎవరికి తెలుసు? దేవుడు అందరినీ ప్రేమించి హక్కున చేర్చుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీ హృదయంలో, నీ మనసులో ఇంకా ఇది నా ప్రాంతము, నా కులము, నా ఎక్కడ అనుకుంటున్నావు అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు. అండ్ ఐ కెన్ టెల్ ఫర్ షూర్ మేబీ యువర్ డెస్టినేషన్ హెల్. నువ్వు నరకానికి వెళ్తున్నావేమో. ఐ డోంట్ నో. ఐమ్ హియర్ టు టెల్ యూ ఇన్ ఎవ్రీథింగ్. మనం అందుకే నేను చెప్పాను చాలాసార్లు, నువ్వు ఖచ్చితంగా ఆంధ్రాలో, తెలంగాణలో, ఇండియాలో పుడుతున్నావు, ఎవరికి తెలియదు పుట్టే ముందు. నోబడీ నోస్. ఈ కులంలో, ఈ ప్రాంతంలో ఈ విధంగా పుడుతుంది ఎవరికి తెలియదు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రీట్ ఎవ్రీ వన్ సేమ్ వే, లవ్ ఎవ్రీ వన్. మేబీ అందుకే నేను చాలాసార్లు చెప్తాను, నీ అంత జ్ఞానం పక్క వాళ్ళకు ఉండకపోవచ్చు, నీ అంత వాక్యం తెలియకపోవచ్చు, కానీ అందరినీ ప్రేమించే వ్యక్తి నిజమైన క్రైస్తవుడు. నీకు వాక్య పరిజ్ఞానం ఉంటే పక్కవాడిని తక్కువ చేయకూడదు. నీకు ఒకవేళ ధనం ఎక్కువ ఉంటే వేరే వాడిని తక్కువ చేసి చూడకూడదు. నీ ప్రాంతం కాకపోతే వేరే వాడిని హేళన చేయకూడదు. ఇలా చేస్తున్నామంటే నీకు దేవుడు అంటే తెలియదు. యూ డోంట్ నో అబౌట్ జీసస్. ఇక్కడ దేవుడు అని పెట్టాడు అలా? ఇప్పుడు ఈ జాతి, ఈ ప్రాంతం, ఇది అని పెట్టాడేమని చెప్పండి. బట్ హూ ఆర్ యూ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్? మీరు గమనించండి, ఇటువంటివి ఏ సంఘం ఉండకూడదు. ఇలా ఉంటున్నాయి సంఘాలు అంటే వాళ్ళ లోపల దేవుడు అనే వ్యక్తి లేనే లేదు. మీరు వినండి, ప్రతి జాతి, ప్రతి వంశము, ప్రతి దగ్గర నుండి ఇక్కడ చూస్తే మాస్ ఆఫ్ హ్యుమానిటీ క్రాసింగ్ ఆల్ బ్యారియర్స్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యారియర్స్ హియర్. సో ఇక్కడికి వస్తే ఇక్కడ కూర్చోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, రకరకాలుగా పెట్టుకొని. అందుకే చెప్తాను, మా వాళ్ళు ఏమనుకుంటారో, మా కులం వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, నేను దేవుని కొరకు పక్కన పెట్టి దేవుని అమ్మేస్తున్నావేమో అనుకుంటున్నావు. కానీ నువ్వే మోసపోయేది. ఈరోజు నేను జీవించకపోతే మా బంధువులు నన్ను హేళన చూస్తారేమో, నన్ను తక్కువ వాడిగా చూస్తారేమో. ఈ మధ్యలో చాలాసార్లు నేను అటువైపు వెళ్ళినప్పుడు వింటున్నాను ఏంటంటే, కేవలం యేసుక్రీస్తు అంటే ఇక వీళ్ళకి చెందిన వ్యక్తి, ఇంకా వాళ్ళకి కాదు. హూ క్రియేటెడ్ దిస్? డూ యూ థింక్ యేసుక్రీస్తు పుట్టింది కూడా మన దేశంలో కాదు, మన ప్రాంతంలో కాదు? బట్ మనం ఏం చేస్తామంటే ఎవరినైనా మనం ఆపాదించేస్తాం. దీనికి ఇక్కడే దేవుడు అనే వ్యక్తికి హద్దులు లేవు. దేవుడు అనే వ్యక్తికి హద్దులు లేవు, బ్యారియర్స్ లేవు. ఒక బౌండరీ